సో ఒకటి యాంకర్ టెక్స్ట్ అంటే ఏంటి? అంటే ఒక లింక్‌ని క్రియేట్ చేయడం ఎలా? ఒక లింక్‌ని మనం క్రియేట్ చేసేటువంటి ఒక లింక్‌ని క్రియేట్ చేయడానికి మనం వాడేటువంటి హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్ పేరే యాంకర్ టెక్స్ట్ లేదా ఏ ట్యాగ్. ఎలిమెంట్ ఏ. ఓకే. సో అది ఎలా పనిచేస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోవాలి. సో అదేంటంటే ఆల్రెడీ ఎంటర్ చేసినటువంటి ఏ ఎలిమెంట్ అని ఉంది కదా! సో దీన్ని ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఒక లింక్ కనిపిస్తుంది. సో హెచ్‌టీఎంఎల్ లింక్స్ ఎలా ఉంటాయో అందరికి తెలుసు. దాని గురించి ఇప్పుడు ప్రత్యేకంగా మనం చెప్పుకునేది ఏం లేదు. కాకపోతే దీని యొక్క ప్రత్యేకత లేదా ప్రాముఖ్యత అనే విషయాన్ని లేదా అది ఎలా పనిచేస్తుంది అనే విషయాన్ని మాత్రం డెఫినిట్‌గా ఇక్కడ మనం చెప్పుకోవాలి. సో ఇక్కడ చూడండి గో టు లిస్ట్ టైప్స్. అంటే ఇక్కడ లిస్ట్ టైప్స్ అనేవి నేను ఎంటర్ చేశాను. అక్కడికి వెళ్ళడానికి ఈ యాంకర్ టెక్స్ట్‌ని నేను వాడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పేజ్‌కి వెళ్ళడానికి. అంటే ఒక పేజ్ నుండి ఇంకో పేజ్‌కి లేదా ఒక వెబ్ అడ్రెస్‌లో మన వెబ్ పేజ్ అనేది ఉంటుంది. మన అడ్రెస్ నుండి అంటే ఒక పేజ్ నుండి వేరొక వెబ్ అడ్రెస్‌కి లేదా వేరొక పేజ్‌లోకి వెళ్ళడానికి మనం ఉపయోగించేదే ఎలిమెంట్ ఏ. ఓకే. సో గో టు లిస్ట్ టైప్స్ అనేది క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఆ పేజ్‌లోకి మనం వెళ్ళిపోయాం. ఓకే. ఈ విషయాన్ని పక్కన పెడితే ఒకసారి మళ్ళీ ఓపెన్ చేస్తే దాని కలర్ అనేది చేంజ్ అయ్యి ఉంటుంది. అంటే ఇది విజిటర్ లింక్ టైప్ అన్నమాట. ఓకే. సో ఎనీవేస్ దాన్ని పక్కన పెడితే ఇక్కడ లింక్ మాత్రం పనిచేస్తూనే ఉంటుంది. ఓకే. సో ఇలా మనం లింక్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే. సో దానికోసం నేను ఇక్కడ వర్క్‌లో ఏ ఎలిమెంట్ అనేది తీసుకున్నాను. దీంట్లో ఏం లేదు. ఒకసారి ఓపెన్ చేద్దాం. ఎంప్టీ. ఓకే. ఒక ఎంప్టీ పేజ్‌ని నేను ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంచాను. సో దీన్ని ఎడిట్ చేసి మనం ఒక లింక్ అనేది క్రియేట్ చేద్దాం. చూడండి ఏం లేదు. ఓన్లీ టైటిల్ మాత్రమే ఉంది. లెసన్ 4 అని. ఓకే. లెసన్ 4 అని ఉంది. ఓకే. ఎనీవేస్ ఇక్కడ ఏంటంటే చూడండి ఇక్కడ ఏంటంటే లింక్ ఎలిమెంట్ లేదా యాంకర్ టెక్స్ట్‌ని ఎలా క్రియేట్ చేయాలి? సో ఇక్కడ ఇలా ట్యాగ్స్ అనేవి క్రియేట్ చేసిన తర్వాత దీంట్లో ఎలిమెంట్ ఏ కదా ఏ ఎంటర్ చేసి స్పేస్ ఇవ్వండి. దాని తర్వాత హెచ్‌రెఫ్ దీని గురించి నేను మీకు పూర్తిగా వివరిస్తాను. ఇక్కడ హైపర్ టెక్స్ట్ రెఫరెన్స్ అనుకోండి. హెచ్‌రెఫ్ అంటే ఏం లేదు అంతే. ఓకేనా? సో హెచ్‌రెఫ్ అని ఇచ్చిన తర్వాత హెచ్ఆర్‌ఈఎఫ్ అని టైప్ చేసి ఈక్వల్ సింబల్ ఇచ్చేసి ఈక్వల్ సైన్ లేదా ఈక్వల్ సింబల్ ఓకే. డబుల్ కోట్స్ పెట్టేసి మధ్యలో దాని యొక్క అడ్రస్ అనేది రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గో google.comకి మనం వెబ్ అడ్రస్‌కి ఇచ్చామనుకోండి. సారీ google.com ఓకే. ఇచ్చిన తర్వాత ఇక్కడ గో టు గూగుల్ ఆ టెక్స్ట్ ఓకే. డిస్‌ప్లే అయ్యే టెక్స్ట్ అన్నమాట ఇది. గో టు గూగుల్. దీని తర్వాత యాంకర్ టెక్స్ట్‌ని క్లోజ్ చేయండి. చూడండి ఒక ట్యాగ్ లేదా యంగర్ బ్రాకెట్స్ తీసుకున్న తర్వాత ఏ టైప్ చేసి స్పేస్ ఇచ్చిన తర్వాత హెచ్‌రెఫ్ లేదా హెచ్ఆర్‌ఈఎఫ్ అని టైప్ చేసి ఈక్వల్ సైన్‌ని ఎంటర్ చేసిన తర్వాత డబుల్ కోట్స్ తీసుకొని మధ్యలో google.com లేదా వేరే ఏదైనా సరే మీరు ఎక్కడైతే ఏ పేజ్‌నైతే లొకేట్ చేయాలనుకుంటున్నారో అడ్రస్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ అడ్రస్‌ని టైప్ చేసి మీరు మీ రీడర్‌కి ఏమని డిస్‌ప్లే చేయాలనుకుంటున్నారు అంటే డిస్‌ప్లే టెక్స్ట్ అన్నమాట. వాళ్ళకి ఇది కనిపిస్తుంది అక్కడ. ఓకే. సో దీన్ని సేవ్ చేసి చూద్దాం. సేవ్. ఓకే. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తున్నాను. చూడండి గో టు గూగుల్. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే గూగుల్ అనేది ఓపెన్ అయిపోతుందన్నమాట. ఓకే. గో టు గూగుల్. ఓకే. సో ఇలా మనం ఒక లింక్ అనేది క్రియేట్ చేసాం. అలాగే ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని ఎడిట్ చేస్తాను. గో టు లిస్ట్ టైప్స్. ఓకే. సమ్ అనుకోండి. గో టు లిస్ట్ టైప్స్. ఓకే. ఇది డిస్‌ప్లే టెక్స్ట్. ఇక్కడ, ఇక్కడ దీన్ని కాపీ చేసేసి లేదా మీరు సొంతంగానైనా ఎంటర్ చేయొచ్చనమాట. ఆ ఫైల్ పేరు ఇక్కడ డీటెయిల్డ్‌గా విత్ ఎక్స్‌టెన్షన్ ఇచ్చేయాలి మనం. లిస్ట్ టైప్స్ డాట్
హెచ్టిఎంఎల్ అనేది ఆ ఫైల్ కదా. సో కంట్రోల్ ఎస్ ప్రెస్ చేస్తే మనం ఇప్పుడు చూడొచ్చు. దీన్ని రీలోడ్ చేయండి. గో టు లిస్ట్ టైప్స్. ఓకే. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఫైల్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు అది ఎంప్టీ కాబట్టి ఎంప్టీ ఓపెన్ అయింది, కానీ లిస్ట్ టైప్స్ డాట్ హెచ్టిఎంఎల్ మాత్రం ఓపెన్ అయిపోయింది. సో ఇలా మనం ఒక యాంకర్ టెక్స్ట్ని క్రియేట్ చేస్తామన్నమాట. ఎలా? ఏ హెచ్రెఫ్ ఈజ్ ఈక్వల్ టు లేదా ఈక్వల్ సైన్ డబుల్ కోట్స్ మధ్యలో ఫైల్ యొక్క నేమ్ విత్ ఎక్స్టెన్షన్ కానీ లేదా వెబ్ అడ్రస్ కానీ మీరు ఇక్కడ ఎంటర్ చేయవచ్చు. అలాగే డిస్ప్లే టెక్స్ట్ ఏదైతే ఉందో అది రాసేసి దాని తర్వాత యాంకర్ టెక్స్ట్ని క్లోజ్ చేయొచ్చు, లేదా యాంకర్ ట్యాగ్ని. ఓకే. యాంకర్ ట్యాగ్ని లేదా ఏ ఎలిమెంట్ని క్లోజ్ చేయొచ్చు అనమాట. ఓకే. సో ఇది